అక్రమ అరెస్టులు, దళిత లీడర్లపై అక్రమ అరెస్టులు, దళితులపై అక్రమ అరెస్టులు, దళితులపై అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే. అందరికీ జై భీమ్. నా పేరు నరేష్ కొడవండ్ల. నేను జై భీమ్రావ్ భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాను. మనం ఈరోజు రాజ్యాంగ పాలనలో ఉన్నామా, రాక్షస పాలనలో ఉన్నామనేది ఈ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా పోతా ఉంది. నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా ఈ మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈరోజు మీరు కూడా చేస్తూ ఉన్నారు. అధికారంలోకి రాకముందు పిఠాపురం ఎమ్మెల్యే, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మీరు లైవ్ ప్రోగ్రాంలో స్టేజ్ మీద చెప్పు తీపిచ్చి ఇట్లా చూపించి ఇటు తిప్పి ఇటు తిప్పి, అటు తిప్పి ఇటు తిప్పి కొడతా కొడకల్లారా అన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వర్తించదా కేసు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అలాగే ఎవరైతే రాధా మనోహర్ దాస్ ఉన్నాడో, 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని అడిగినప్పుడు మేము ఎవరైతే ఉన్న శవారాధన చేయమని చెప్పేసి ఎవరైతే మా దళిత క్రైస్తవుల్ని, ఎవరైతే యేసు ప్రభు ఉన్నాడో వాళ్ళని అవమానపరిచినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకి వర్తించదా అని చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఎవరైతే ఉండి నియోజకవర్గం మదం ఎక్కిన దున్నపోతున్నాడో రఘురామకృష్ణంరాజు ఏలూరు నడిపోటీలో జరా శ్రావణ్ కుమార్ గారు చెప్పారు. ఈరోజు రాయలసీమ అనంతపురం నడిపోటీలో నేను చెప్తా ఉన్నాం, నువ్వు ఏదైతే జరా శ్రావణ్ కుమార్ గారి మీద అక్రమ కేసులు పెట్టించావో ఆ కేసులు భయపడే సీనే లేదు. లిల్లీ పొట్టి గారు అంటావు, బ్లూ కోట్ గారు అంటావు, మదం ఎక్కి కొడుకుంటున్నావు. ఇంకొకసారి మాట్లాడితే ఏలూరు నడిపోట్లు మా సార్ అన్నారు జరా శ్రావణ్ కుమార్ గారు. ఈరోజు నేను అంటున్నా, నేను 4 బయట పీకి కోసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పార్సల్ పంపిస్తాం. మదం ఎక్కి కొట్టుకుంటున్నారు. మీరు రాజుల కింద బతకాలనా, కమ్మల కింద బతకాలనా, రెడ్ల కింద బతకాలనా? పోయినంత కాలం మా జీవితాంతం మా మనుగడ మొత్తం మీ కింద బతకాలా? గుర్తుపెట్టుకోవాలా. ఇంకొకడు అంటాడు హైదరాబాదోడు శ్రావణ్ కుమార్ నా బామర్ది అని. వాళ్ళ బామర్ది మళ్ళా ఏ రకంగా అయ్యాడో తెలియదు. నువ్వు అంటావు నువ్వు శ్రావణ్ కుమార్ని దాకాలంటే అనంతపూర్లో మమ్మల్ని దాకాలా కొడక? ఆఫీస్కి వెళ్తావా? వెళ్ళి చూద్దాం. నువ్వు మగోని అయితే వెళ్ళి చూద్దాం. గుర్తు పెట్టుకోవాలా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎవరైతే మడగసిరి ఎమ్మెల్యే ఉన్నాడో ఎంఎస్ రాజు కూడా నా కొడగలరా రాండి చూసుకుందాం అన్నాడు. ఎంఎస్ రాజుకు వర్తించవా కేసులు? ఈ కూటమి ప్రభుత్వానికి వర్తించవా కేసులు? మేము మా దళిత క్రైస్తవుల్ని ఏలెత్తి చూపిస్తే ప్రశ్నించడం తప్ప, ప్రశ్నించిన గొంతును మొక్కుతున్నారు. ఏ రోజైతే హైదరాబాద్లో ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేశారో ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం పతనం స్టార్ట్ అయింది. మీరు ఆషామాష అనుకుంటున్నారేమో, ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలే, దాడికి ప్రతిదాడి చేస్తాం. మీరు ఇంకొకసారి శ్రావణ్ కుమార్ గారి మీద కేసులు పెట్టించి శ్రావణ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే నియోజకవర్గంలో వచ్చి ఇండ్లు ముట్టడిస్తాం. జాగ్రత్త బిడ్డ. జై భీమ్, జై భారత్.